అందరూ ఎలా ఉన్నారు? ఈ రాధా మనోహర్ దాసు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో నంబర్ 1లో ఉన్నారు. ఈడు కాదు. మహాభారతం చెప్పలేడు, రామాయణం చెప్పలేడు, ఏమీ తెలియదు. ఒక బోగ్గాడు. ఈయనకు ఒక వేదం రాదు, ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు, జనగణమన కూడా రాదు, వందే మాత్రం కూడా రాదు. మీ వల్లేనయ్యా ఈ జనరేషన్ నాశనం అయిపోయి కొట్టుకు సస్తున్నారు. అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అని చెప్పాడు. అది వింటే నాకు తెలియదు, అది విన్నాక నాకు అతి జుగుప్సాకరంగా అయింది. ఇద్దరు మగవాళ్ళకి పుట్టాడని. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. ఆ తర్వాత శివుడికి లింగం ఎలా కట్ అయింది అని చెప్పి వాటి గురించి చేసి ఇవన్నీ మన మతంలో బోల్డ్ బొక్కలు ఉన్నాయి. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పనసలు. ప్రాణాలు 2026లోనే దేవుడు తీసుకెళ్ళిపోతారు, కర్మ నిన్ను చుట్టుకుంటాడు. పెద్ద బాబాలాగా ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వేదో అనడం, నాకేదో జరిగిపోవడం. యేసు ప్రభుని ఇష్టసారంగా తిడుతున్నాను. నేను ఎవరు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ పార్క్ నువ్వు బొక్కలో ఉంటావు. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సరే. క్రైస్తవ మతం అంటే శాంతి 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 శాంతికి, పీస్కి ప్రతిరూపాలు. పిచ్చి కుక్కను కూడా పూజిస్తున్నారు రా బాబా అని చెప్పి. పిచ్చి కుక్క అమ్మాయికి పిచ్చి పెట్టేసింది. ఆ కుక్కకి వేసి నీరు తాగుతున్నారు. ఇదేం కర్మరా దేవుడా. పరాయి మతం కోసం నువ్వేమైనా మాట్లాడావంటే ఇంకా నీకు రక్త కన్నీరు, రక్త పింజిరే ఈ ఇయర్. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. ఇదేనా మీ బతుకులు? ఇదేనా మీ మతాలు మీకు నేర్పించినవి? వెదవన్నారా వెదవల్లారా. నన్నే నానా మాట అంటావా? నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజునం గర్వచరమే కాదు.